మనకు భాగవతంలో ఘట్టం నాకు జ్ఞాపకం వస్తాను ఈ ప్రశ్న చూస్తా అంటే ధ్రువుడు వాళ్ళ పినతల్లి చాలా అగౌరపరిచింది. ధ్రువుణ్ణి వాళ్ళ పినతల్లి చాలా అగౌరపరిచింది. అగౌరపరిస్తే అగౌరవం ఇలా పినతల్లి అగౌరపరిచిందని తల్లితోడు చెప్పుకుంటాడు. ఆశ్చర్యం ఏంటి, తల్లి ఆ పినతల్లిని తిట్టమని చెప్పడు. వెళ్ళి నువ్వు తపస్సు చేసుకొని చెబుతుంది. నీ పినతల్లి చేసిన అగౌరవం భరించలేకపోతున్నావు, వెళ్ళి తపస్సు చేసుకొని మంచి సలహా చెబుతుంది తల్లి. అంతేకాని పట్టుకెళ్ళి మరి పినతల్లిని తిట్టమని ఏం చెప్పలేదు. సరే ఇతను బయలుదేరతాడు, తపస్సుకు బయలుదేరతాడు ధ్రువుడు. వెళ్తే నారదుడు ఎదురు. నారదుడు అంటే జీవుణ్ణి నారాయణుడితోడు కలిపేవాడు నారదుడు. నారదుడిని చాలా మంది పేచీకూర అనుకుంటారు. పేచీకూర కాదు, ఏదో రకంగా సన్నివేశాన్ని తీసుకుని ఈ జీవుని తీసుకెళ్లి నారాయణంలో కలుపుతాడు. నరుణ్ణి నారాయణంలో కలిపేవాడు నారదుడు. ఎప్పుడైనా ఏదైనా అతను చెప్పిన మాట కలహానికి దారి తీసినా అది ఒక మంచికి గమ్యంలో ఒక మంచిని దృష్టిలో పెట్టుకునే నారదుడు చెప్తాడు. నారదుడు మహర్షి, అది మర్చిపోకూడదు. నారదుడు ఋషి, నారదుడు మహర్షి. అది మనం మర్చిపోతే నారదుడిని అపార్థం చేసుకుంటాం. ప్రజా సామాన్యం ఏమనుకుంటారంటే నారదుడు కలహప్రియుడు అనుకుంటారు. కలహప్రియుడు ఋషి కలహప్రియుడు ఎలా అవుతాడు? సరే ధ్రువుడు తపస్సుకి వెళ్తున్నాడు. వెళ్తుంటే నారదుడు ఎదురొస్తాడు. ఆ ధ్రువుని బాగు చేయటానికి తపస్సుకి వెళ్తున్నాడు. చిన్నతనం మనం ఏదైనా మంచి సలహా చెప్దామని నారదుడు ఎదురొస్తాడు. అబ్బాయి నువ్వు ఏంటి ఎందుకు వెళుతున్నావు అంటాడు. ఇలా మా పినతల్లి నన్ను చాలా అగౌరవపరిచింది, నేను తట్టుకోలేకపోతున్నాను అగౌరవం. మా అమ్మతో చెప్పాను ఈ విషయం, మా అమ్మ తపస్సు చేసుకోమని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు అదే గత్యంతరం, తపస్సు గత్యంతరం. అలాగని మీ పినతల్లి మీద క్రోధం పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు, తపస్సు చేసుకుని ముందు బాగుపడని చెప్పింది. నా తల్లి యొక్క ఆశీస్సులు తీసుకుని నేను తపస్సుకు వెళుతున్నానని చెప్తాను. అప్పుడు నారదుడు ఒక మంచి టీచింగ్ చెప్తాడు. నాకు ఈ సంతోషం దుఃఖం రమణ మహర్షి గారిని ప్రశ్న అడుగుతుంటే నాకు ఇది గుర్తొస్తాను ధ్రువుడు గాథ. ప్రతి మనిషికి పూర్వజన్మ సుకృతం దుష్కృతం ఉంటుంది. ఇప్పుడు నీకు అగౌరవం వచ్చింది కాబట్టి నువ్వు బాధపడుతున్నావు, నీ పినతల్లి అగౌరవం చేసిందని. భవిష్యత్తులో నీకు గౌరవం కూడా వస్తుంది. గౌరవం వెనకాల అగౌరవం వస్తుంది, గౌరవం వెనకాల అగౌరవం వస్తుంది, అగౌరవం వెనకాల గౌరవం వస్తుంది. అగౌరవం వస్తే ఎలా ఉండిపోతుంది అనుకో, మళ్ళీ గౌరవం వస్తుంది. గౌరవం వస్తే ఎలా ఉండిపోదు అంటున్నాకు, మళ్ళీ గౌరవం వెనకాల అగౌరవం వస్తుంది. సహజం అది. ఈ శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు గౌరవం అగౌరవం ఏదో వస్తూ ఉంటుంది అని. అది అంతే, నువ్వు బాధపడకూడదు. నీ చిన్నమ్మ ఏదైనా మాటలు అంటే అనుండొచ్చు, నువ్వు బాధపడకూడదు. అంత మాత్రం చేత నువ్వు కంగారు పడిపోయి నువ్వు చిన్నతనంలో ఇంటికాడ ఉన్న సుఖాలు వదులుకుని, ఇంటికాడ ఉన్న పరిస్థితులు వదులుకుని ఎక్కడ అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నావు అంటే మా అమ్మ కూడా నన్ను తపస్సు చేసుకోమని చెప్పిందని ధ్రువుడు చెప్తాడు. అప్పుడు నారదుడు ఏమంటాడంటే, ఇప్పుడు గౌరవం అగౌరవం అనేది భరించాలి నువ్వు. అది పూర్వజన్మ కర్మను బట్టి వస్తుంది. ఈ జన్మకి పూర్వజన్మకి అనుసంధానం అనుబంధం ఉంటుంది. అంచేత నువ్వు గౌరవం, నీకు ఇప్పుడు అగౌరవం వచ్చింది, నీకు కొంతకాలం చూస్తే మళ్ళీ గౌరవం వస్తుంది. ప్రతి చేదు వెనకాల ఒక తీపి ఉంటుంది, ప్రతి తీపి వెనకాల ఒక చేదు ఉంటుంది. తీపి తర్వాత చేదు వస్తుంది, చేదు తర్వాత తీపి వస్తుంది. ఈ గౌరవాలు అగౌరవాలు కూడా అటువంటివి. ప్రతి చేదు వెనకాల ఒక తీయదనం ఉండొచ్చు, ప్రతి తీయదనం వెనకాల ఒక చేదుతనం ఉండొచ్చు. అంటే ఈ గౌరవాలు అగౌరవాలు అనేవి అవన్నీ తాత్కాలికాలు. ఒకవేళ నీకు అగౌరవం వచ్చిందని ఈ అగౌరవం ఎప్పుడు ఉండిపోతున్నానుకో, దిస్తులు పాస్ అవ్వాలి, ఇది కూడా ప్రవాహం. ఒకవేళ నీకు గౌరవం వచ్చిందానికి గౌరవం ఎప్పుడు ఉంటుంది అనుకోకు, ఈ వ్యవహారిక సత్యాలు ఇది కూడా వెళ్ళిపోతుంది. అగౌరవం వస్తే ఇది కూడా వెళ్ళిపోతుంది అని నారదుడు ధ్రువుడితో చెప్తాడు. అప్పుడు ధ్రువుడు ఆశ్చర్యం, వాడు ప్రాక్టికల్ మ్యాన్. నువ్వు చెప్పే మాటలు ఎవరికి బాగుంటాయంటే అన్ని వదిలేసిన వాళ్ళకి, సాధువులకి, సత్పురుషులకి మాటలు ఏమీ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి చెప్పి నారదుగా నీకు చెప్పే మాటలు అలా. నేను ఇప్పుడు వయసులో ఉన్నాను, నా శరీరంలో సాధువుల రక్తం లేదు, రాజుల రక్తం. ధ్రువుడు చెప్తాడు, నా శరీరంలో సాధువుల రక్తం లేదు, సత్పురుషుల రక్తం లేదు. ఇప్పుడు నా శరీరంలో సాధు సహించేవాడు సాధువు. నువ్వు చెప్పే మాట నేను కాదని అంటాం లేదు, కానీ ఇప్పుడు నేను ఉడికిపోతున్నాను. నా శరీరంలో క్షత్రియ రక్తం ఉంది, సాధు రక్తం లేదు. అంటే సహించే రక్తం ఇప్పుడు ప్రస్తుతం నా శరీరంలో లేదు, ఒకరు తపస్సు చేశాక వస్తుందేమో. అందుచేత ఇప్పుడు నా శరీరంలో ఉంది క్షత్రియ రక్తం, సాధువుల రక్తం. అంటే సహించే రక్తం నా శరీరంలో ఆ రక్తం లేదు, క్షత్రియ రక్తం ఉంది. ఒకవేళ నేను చెప్పింది అసత్యం అంటే సత్యమై ఉండొచ్చు. మా పినతల్లి మాట్లాడిన మాటలు బాణాల్లాగా వచ్చి నా శరీరాన్ని గాయపరుస్తోంది అంటాడు. మా పినతల్లి మాట్లాడిన మాటలు బాణాల కింద వచ్చి నా శరీరానికి గాయాలు పరుస్తుంది. నువ్వు చెప్పిన మాటలు మంచివే, కానీ నువ్వు చెప్పిన మాటలు జీర్ణం చేసుకోవడానికి ఇంకా నా సాధువుల రక్తం లేదు, నా శరీరంలో క్షత్రియ రక్తం ఉందని చెప్తాడు. ఇప్పుడు నారదుడు ఏమంటాడంటే, ఇవన్నీ దేహాభిమానం ఉన్నవాడు. దేహాభిమానం నీకు నిజంగా లేదనుకో, నీ చిన్నమ్మ మాట నీకు ఏమీ చెయ్యవచ్చు. నీకు దేహాభిమానం ఉంది కాబట్టి ఈ పినతల్లి మాటలు బాణాల్లాగా తగులుతున్నాయి. దేహాభిమానం ఉన్నవాడికి ఈ మాటలన్నీ కూడా, దేహాభిమానం లేని వాడికి నీ పినతల్లి మాటలు నిన్నేం చేస్తాయి అని అంటాడు. ఎవరు? నారదుడు. అందుకే కదా నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను అంటాడు ధ్రువుడు. ఆ డైలాగ్ చూడండి,
అందుకే కదా అది కరెక్ట్ నారదుడు చెప్పింది. దేహాభిమానం నీకుంది కాబట్టి నీ పిన్ని చెప్పినటువంటి మాటలు నీకు గాయాల కింద తగులుతున్నాయి. అదికే కదా దేహాభిమానం పోగొట్టుకోవాలి కదా. దేహాభిమానం ఉందని చెప్పు ఆ గాయాలు ఉంటాయి కదా. దేహాభిమానం పోతే మీరు చెప్పింది రైతే మహర్షి అని చెప్తాడు. ఎవరు? ధ్రువుడు చెప్తాడు. ధ్రువుడు చెప్పినటువంటి విషయాలన్నీ నారదుడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాన్ని చెవిమని చెప్తాడు. ధ్రువుడు తపస్సు చేశాడు, తరించాడు. నారాయణుడు ప్రత్యక్షమై ఏమంటాడంటే, సరే అతను ఏమంటాడంటే నాకేం అక్కర్లేదు, నాకు మోక్షమే కావాలి, శాంతి కావాలి అని అతను కోరుకునేది సహజంగానే కోరుకుంటాడు. నీకు పరలోకంలో నువ్వు పొందవలసింది పొందుతావు, ఈ లోకంలో కూడా నువ్వు భాగం అనుభవిస్తావు, నీ రాజ్యం నీకు వస్తుంది అని ఆయన వరమిస్తాడు. ఎవరు? నారాయణ గారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వరమిస్తే నాకెందుకు భోగాలు అంటే అది చిన్నతల్లి అవమానాలు అని మర్చిపోయాడు. అప్పుడు అరణ్యవాసానికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. తపస్సు చేయడం వల్ల పవిత్రుడయ్యాడు. నాకేది మంచిదో నాకంటే ఎక్కువ నీకే తెలుసు, నాకేం భోగకాంక్ష ఏమి లేదు, ఈ తపస్సు చేసిన తర్వాత నేను పవిత్రునయ్యాను, నాకేం భోగకాంక్ష ఏమి లేదు, అంటే నాకేం భోగాలు అక్కర్లేదు. నేను ఏ పరమస్థితి నాకు పరమస్థితి ప్రసాదించు, మోక్షం ప్రసాదించు, అయినా నువ్వు నాకు దర్శనం ఇచ్చాక నాకింకా ఈ భోగాల మీద నాకేముంటుంది అని భోగవాంఛ నాకేముంటుంది, పరమేశ్వరుడు దర్శనం ఇచ్చిన వాడికి ఇంకా భోగవాంఛ ఏముంటుందని ధ్రువుడు చెప్తాడు. అప్పుడు నారాయణుడు ఏముంటాయంటే నీ స్థితి నువ్వు చెప్పింది కరెక్టే, నీకు భోగం అక్కర్లేదు, నేను ఇస్తున్నాను కాబట్టి అనుభవించు అంటాడు. అంటే ఒంటి మీద ఉన్నది తప్పదు. మీరు అది గ్రహించండి. నీకు భోగకాంక్ష ఉందని అనటం లేదు, కానీ భోగాలు నేను ఇస్తున్నాను కాబట్టి అనుభవించు, కానీ నువ్వు పొందవలసిన వస్తువు మటుకు పొందుతావు. నేను ఇస్తున్నాను కాబట్టి నువ్వు భోగాలు అనుభవించు, కానీ నువ్వు పొందవలసిన వస్తువు మటుకు అసలు వస్తువు, ఆ సత్య వస్తువు మటుకు నువ్వు దానికి దూరం, అది పొందవలసిన మటుకు అల్టిమేట్ గా నువ్వు పొందుతావు. అంతే నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వేదో మాయలో పడిపోతానని నీ భోగాలు అనిపించడం వల్ల మాయలో పడిపోతాయేమో నువ్వు అనుకోక్కర్లేదు. ఏంటంటే నీ కోరిక వల్ల నువ్వు భోగం అనిపించడం లేదు, నేను ఇస్తాను కాబట్టి అనుభవించు, ఇది నేను మాయలో గంటదు అని నారాయణుడు చెప్తాను. సరే ఇదంతా భాగవతంలో కదా, అది విడిచిపెట్టాను. ఇదంతా భాగవతంలోని విషయం. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ దేహ ప్రారంభంలో భోగం అనుభవించవలసి ఉంది. అతను ఏదో తినతలు అంత కాబట్టి ఆ భోగకాంక్ష ఉన్నమలాని, రాజ్యకాంక్ష ఉన్నమలాని, లౌకిక ఆ కాంక్షలు ఉన్నమలానే ఆ తినతల్లి అన్న మాటలు గాయపరిచినాయి. కానీ అతనికి ఆ భోగకాంక్ష లేనప్పుడు, దేహవాసనే లేనప్పుడు, దేహాభిమానం లేనప్పుడు తినతల్లి మాటలు అతను ఏం చెయ్యు. అవి ఉంద కాబట్టి అక్కడ నారాయణుడు గ్రహించాడు కాబట్టి అనుభవించు అన్న భోగాలు కూడా నువ్వు అనుభవించు, రాజ్యాన్ని కూడా అనుభవించాడు. ఇది భగవంతుడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది అంతా వికారాలది. ఇది ఆ మనస్సులో సంతోషం కూడా ఒక వికారం. అంటే మీరు ఏదైనా పూర్వజన్మలో పుణ్యం చేసినప్పుడు మీకు ఏదైనా సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. అది కూడా జ్ఞాపకం ఉంచుకొని మీకు సుఖం అనిపించి, భౌతికమైన సుఖం అనిపించేటప్పుడు ఇది ఎప్పుడు ఉంటుందని అనుకో, దిస్విల్లాల్సి పాసలే, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మీకు దుఃఖం వస్తూ ఉంటుంది, ఇది మంత్రం, ఇది కూడా వెళ్ళిపోతుంది. విశ్వరాల్సి పాసు దుఃఖం వస్తే ఎప్పుడు ఎలా ఉంటుంది అనుకోకుండా, సుఖం వస్తే ఇలా ఎప్పుడూ ఉంటుంది అనుకోకుండా. అది